అసలు ఆయన ప్రభావం ఎంత ఉందండి ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం? నేను వెళ్ళకపోతే ఏం లేదు సార్. ఏం లేదా? నేను వెళ్ళకపోతే ఏం లేదు. ఓకే, మీరు ఆ రోజు పోయి మాట్లాడి తీసుకురావాలని ప్రయత్నం చేయకపోతే ఏం లేదు. అదే నా కర్మ. ఓ, ఒక పెద్ద ఆయనకి గౌరవం కల్పించాలనుకుంటాం నేను చేసిన తప్పు. ఓకే. నేనేం దాని నా స్వార్థం లేదు. ఎవడైనా సార్ నా కమ్యూనిటీలో ఇంకో పెద్దోడిని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటాడండి. స్వార్థపరుడు అయితే నేను స్వార్థపరుడిని అయితే ముద్రగడ పద్మనాభం రావాలనుకుంటానా? ఎందుకు మీరు ఎదగాలంటారు? ఈ కోవర్ట్లాగా ఇప్పుడు ఏదైతే బీజేపీ కోవర్ట్లు అలా కూడా నేను కూడా ఆలోచిస్తే ముద్రగడ పద్మనాభం వస్తే ఇక్కడ మొత్తం అంతా ఆయన ఆక్యుపై చేసేస్తాడు మనకు ఉండదు అనుకుంటే నేను అలా అనుకోలేదు కదా సార్. పోయి మాట్లాడి వచ్చారు కదా రమ్మని. నేను వెళ్ళి ఇన్వైట్ చేశాను కదా. ఆ కృతజ్ఞత కూడా లేకుండా మాట్లాడి మా ఊరు వచ్చి నాకు చాలా బాధ కలిగించిన విషయం ఇది. నేను అభిమానించిన నాయకుడు నన్ను ఏమన్నాడంటే ఆయన కళ్యాణ్ గారు ఒకటే చెప్పాడు, మా నాగబాబు ఎంత నువ్వే ఎంత అన్నాడు. అలాంటి వ్యక్తితో నేను ఇలా మాట్లాడతానండి. ఓపెన్ హార్ట్ మీ ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు మనోహర్ గారికి నాకు చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏదో అప్పుడు ఏదో కొద్దిగా విమర్శలు చేసినట్టున్నారు. విమర్శలు కాదు సార్, నేను సిస్టమ్ వెళ్ళాలంటాం. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాం. కింద కమిటీలు ఉండాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రెస్ నోట్లు కాదని చెప్పింది నన్ను చాలా మంది అప్పుడు ఆయనకి ఎక్కించి మనోహర్ గారికి సీను ఇలాగే మాట్లాడతాడు మైక్ ఎత్తాను నాకు ఛానళ్ళు ఎత్తాం మానేశాను. ఆయన నేను బాధపడలే. ఇప్పుడు ఉన్న సిస్టమ్ చెప్తున్నాం సార్. ఇప్పుడు మేము చేస్తున్నాం. మా ఊళ్ళో కమిటీలు వేసుకున్నాను, బూత్ కమిటీలు వేసుకున్నాను, విలేజ్ కమిటీలు వేసాం, మండల కమిటీలు వేసుకున్నాను. వాళ్ళందరితో నేను పని చేస్తాను. నేను ఇవాళ మీ దగ్గర కూర్చున్నా నా పని జరుగుతూ ఉంది. నేను అది చెప్పాను సార్. దానికి వీళ్ళందరూ కొంతమంది ఇదే పోతిన మహేష్ కూడా చెప్పాడు అప్పుడు నా మీద ఎగ్నిస్ట్గా. ఇప్పుడు అతను బాధపడుతున్నాడు కదా. మరి ఇదే పోతిన మహేష్ నన్ను సస్పెండ్ చేయమని అడిగాడు. ఏది మిమ్మల్ని? నన్ను. మరి కళ్యాణ్ గారు ఒకటే అన్నాడు, ఆయన అలా మాట్లాడి ఉండకూడదు, ఆ టాపిక్ వదిలేయమన్నాడు ఆయన. నేను ఓపెన్గా మాట్లాడాను. నేనేం సార్ మీకు ఇష్టం ఉంటే నేను పార్టీలో మొయ్యలేనంటే నన్ను పంపించండి, ఇబ్బంది లేదు. నేను మన పార్టీ నేను ఓపెన్ టీవీలో చెప్తాను కదా. నన్ను మీకు ఇబ్బంది అంటే నేను ఉండు సార్, నేనేమి అలాంటి వాడిని ఏం కాదు, మీకోసం నమ్మి పనిచేస్తున్నాను. మన పార్టీ బలంగా ఉండాలంటంలో తప్పేం లేదు కదా. ఇది నేను చేసింది. మనోహర్ గారు కొంతమంది చేరి పక్కన ఆయనకి చెప్పారు. తర్వాత మీ ఇద్దరం క్లోజ్గా ఉన్నాం. ఆ తర్వాత మనోహర్ గారు నేనంటే ఇప్పుడు చాలా ఇస్తాం. ఇప్పుడు ఆయన నా తరపున పోరాడతాడు. ఏంటి సీనుకు టికెట్ ఇవ్వకపోతే కుదరదని చెప్పినాడు నా మొట్టమొదటి మనోహర్ గారు. వీళ్ళు ఏమనుకుంటారంటే మనోహర్ గారికి నాకేదో ఉందని అప్పుడు అది మాకు తెలియదు కదా. రాజకీయాల మధ్యలో అట్లా నడిపిస్తూ ఉంటారు. మనకేంటి సార్, మాకు మన పార్టీ బాగుండాలి.